సిద్ధార్థుడు జనన మరణాలకు సంబంధించి ఈ మొత్తం కూడా ఈ లాంగ్ ప్యానెల్లో మనకి చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అంటే బుద్ధుడు జ్ఞానాన్ని పొందక ముందు ఆయన పేరు సిద్ధార్థుడు. సో సిద్ధార్థుడు జన్మానికి సంబంధించి ఇక్కడ ఒక కలశం లాగా ఉంది కదా. సో ఇక్కడ ఆయన జన్మించారు అనే గుర్తుగా ఇక్కడ మనకి ఈ గుర్తులైతే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సిద్ధార్థుడు రాజ్యాన్ని వదిలేసేసి ఆయన మళ్ళీ మోక్ష మార్గాన్ని వైపు వెతుక్కుంటూ వెళ్ళే సూచికగా మనకి ఈ గుర్తులైతే కనిపిస్తున్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఆ తర్వాత ఆయన మోక్ష మార్గాన్ని అంటే జ్ఞానాన్ని పొందుతున్నారు. సో జ్ఞానాన్ని ఇంకా బుద్ధుడిగా సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారిపోయారనమాట, జ్ఞానాన్ని పొందారు. ఇక బుద్ధుడు జ్ఞానం పొందిన తర్వాత ఆయన జింకల పార్కు, ఇక్కడ మనకి 2 జింకలు కూడా కనిపిస్తున్నాయి. జింకల పార్కులో ఆయన మొదటి ప్రవచనం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన గుర్తు ఇది. ఆ తర్వాత ఆయన మరణానికి సంబంధించి ఈ గుర్తు ఇదంతా కూడా ఒక స్తూపం లాగా మనకి చూపించారు. ఇది మరణానికి సంబంధించి. సో మొత్తం ఈ లాంగ్ ప్యానెల్లో బుద్ధుడి జన్మించిన దగ్గర నుంచి ఆయన మరణించినంత వరకు కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది ఇక్కడ.